హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బావ మరదళ్ళు ఒకటో భాగాన్ని వినేద్దాం. నందు అని పిలిచాడు అభి. అప్పుడే స్నానం చేసి వచ్చి జుట్టు చిన్నగా ముడివేసుకుని బ్లూ కలర్ చీర కట్టుకుని మెడలో మంగళసూత్రాలు, నుదుటిన కుంకుమ, బంగారు రంగు మేనిచాయ్తో చాలా అందంగా ఉంది నందిని. తను పెట్టిన గులాబీ మొక్కలకి ఎండిన ఆకులు తీసివేస్తుంది. అంత అందమైన ముఖంలో సంతోషం లేకపోవడమే చూసి తను బాధగా ఉండడానికి కారణం నేనే కదా అని అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు అభి. బావా, ఎందుకు పిలిచావు అన్న నందిని పిలుపుతో ఈ లోకంలోకొచ్చిన అభి, నందు, నిన్ను అమ్మ పిలుస్తుందిరా, వెళ్దాం అని నడిచాడు. అభిని అనుసరిస్తూ నందిని కూడా ఇంట్లోకి వెళ్తుంది. నందిని ఇంట్లోకి రావడం చూసిన నందు అత్తగారు, మేము బయలుదేరుతున్నామమ్మా, రేపు మధ్యాహ్నానికి తిరిగొచ్చేస్తాం. కూరలు చేసి హాట్ బాక్స్లో పెట్టాను, కొంచెం అన్నం వండుకో, సరిపోతుంది అన్నారు. నేను చేసుకునేదానికా అత్తమ్మా అంది నందిని. పర్వాలేదులే, రోజు నువ్వేగా చేసేది, ఈరోజు ఇంట్లో ఒక్కదానివే ఉంటావు కదా, కొద్దిగా విశ్రాంతి తీసుకో అన్నారు. అభి వైపుకు తిరిగి, బాబు, అభి, సాయంత్రం తొందరగా ఇంటికొచ్చేరా అన్నారు. అలాగే అమ్మా అన్నాడు అభి. నందు, నేను అమ్మ వాళ్ళని వదిలేసి అలాగే ఆఫీస్కి వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు అభి. అలాగే అని తల పైకెత్తకుండానే అంది. వాళ్ళందరూ వెళ్ళిపోగానే తలుపు గడియ పెట్టి తన గదిలోకి వెళ్ళింది నందు. తన చీరల మడత కింద దాచిన డైరీని బయటికి తీసింది. దాన్ని చూస్తుంటే తన కళ్ళ నుంచి నీరు ధారాపాతంగా కారిపోతున్నాయి. దాన్ని చూస్తూ అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. ఎందుకంటే తనకి ఇన్ని రోజులు మనస్ఫూర్తిగా ఏడ్చే అవకాశం కూడా లేకుండా ఎవరో ఒకరు ఉంటున్నారు. అలా ఏడుస్తూ ఏడుస్తూ గతంలోకి వెళ్ళిపోయింది నందిని. అక్క, తొందరగా రావే అంది ప్రియాంక తన స్కూటీని స్టార్ట్ చేస్తూ. అబ్బబ్బా, ఎందుకే అలా అరుస్తావు, వస్తున్నాను కదా అంటూ బయటకొచ్చిన నందు, అమ్మా బాయ్ అంటూ స్కూటీ వెనక వైపు కూర్చుంది. అక్క, సరిగా కూర్చున్నావా అంది ప్రియా. హా అంది నందు. చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంది ప్రియాంక. ఏంటి అంత ఫాస్ట్గా వెళ్తున్నావు, కాస్త స్పీడ్ తగ్గించు అంది నందు. నీకేమమ్మా అలాగే అంటావు, మాకు ఈరోజు ఫస్ట్ పీరియడ్ ఫిజిక్స్, కొంచెం లేట్ అయినా ఒప్పుకోడు మా లెక్చరర్ అంది. ఇంతలో స్కూటీ ఒక మలుపు దగ్గరకు రాగానే నందినికి గుండె వేగంగా కొట్టుకోవడం తెలుస్తుంది. అది ఎందుకో కూడా నందినికి తెలుసు. అక్క, నీ హీరో నీకోసం వెయిటింగ్ అంటూ స్కూటీ కొంచెం స్లో చేసింది ప్రియా. అక్కడ సిద్ధార్థ్ నందు వైపు చూసి హాయ్ అన్నట్టు సైగ చేస్తాడు. నందు కూడా ఎవరూ చూడకుండా సైగ చేసింది. నీ డ్రెస్ చాలా బాగుంది అన్నాడు చేత్తో సైగ చేసి. థ్యాంక్ యూ అంటూ చిన్నగా నవ్వింది నందు. మలుపు దాటగానే మళ్ళీ స్పీడ్ పెంచింది ప్రియా. అక్క, నీ ప్రేమ గురించి అత్తమామకి ఎప్పుడు చెప్తావు అంది ప్రియా. ముందు నా చదువు కంప్లీట్ అవ్వాలి ప్రియా అంది నందు. కొంచెం భయంగా ఉంది ప్రియా, నాన్నగారు ఏమంటారోని అంది ఫేస్ కొంచెం డల్లుగా పెట్టి. భయం ఎందుకక్క, సిద్ధార్థ్ చాలా మంచివాడు, అందంగా ఉంటాడు, అంతేకాక మనందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు, నువ్వు సిద్ధు ఒకే స్కూల్ కదా, నర్సరీ నుంచి. హా అంది నందు. ఇంకా వాళ్ళది కూడా మన కులమే కదా, ఆస్తిపాస్తుల్లో కూడా వాళ్ళు మామ కంటే ఎక్కువ ఉన్నవాళ్లే. మామ నో అని ఎందుకంటారు చెప్పు అంది ప్రియ. అవును ప్రియ, కానీ అభి బావా అని నందు అంటుండగా కాలేజ్ వచ్చేసింది. సాయంత్రం మాట్లాడుకుందాం అని ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నందినికి మేనమామ కూతురే ప్రియాంక. చిన్నప్పటి నుంచి నందు అంటే చాలా ఇష్టం ప్రియకి. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినా నందు చుట్టూనే తిరుగుతూ ఉండేది. చిన్నప్పుడు ఒకసారి అలాగే వేసవి సెలవుల్లో వచ్చి నందుని వదిలి వెళ్ళనని చాలా మారం చేసింది. అది చూసిన నందు వాళ్ళమ్మ, పోనీలే అన్నయ్య, అంతగా ఏడుస్తుంది పాపం, తను కూడా ఇక్కడే ఉండి చదువుకుంటుందిలే అంది ప్రియ వాళ్ళ నాన్నతో. ఆ మరుసటి రోజు నందు వాళ్ళ నాన్న మురళీ గారు ప్రియను కూడా నందు వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఇద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు. ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరిని విడిచి ఒకరుండలేరు. ఎప్పుడైనా సెలవుల్లో ప్రియ వాళ్ళ అమ్మ నాన్న చూడడానికి వెళ్తే నందిని కూడా తీసుకెళ్తుంది. నందు కంటే ప్రియ 2 ఏళ్ళు చిన్నది. చిన్నప్పటి నుంచి నందుని అక్క అని పిలవడం అలవాటు ప్రియకి. అప్పుడే విరిసిన మల్లె మొగ్గ లాంటి అందం నందుదైతే లేత గులాబీ లాంటి అందం ప్రియాంకది. ఇద్దరు కలిసి బయటికెళ్తే చూసే వాళ్ళ కళ్ళకి పండుగలా ఉంటుంది. వాళ్ళ గురించి తెలియని వాళ్ళు ఒకే తల్లి కడుపును పుట్టిన అక్క చెల్లెలు అనుకుంటారు ఇద్దరిని. సాయంత్రం కాలేజ్ అయ్యాక ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంది నందు. ఇంతలో ప్రియ వచ్చి అక్క వెళ్దామా అంది. తన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి ఇద్దరు బయలుదేరారింటికి. స్కూటీలో కొంచెం దూరం వెళ్ళాక ప్రియా అని పిలిచింది నందు. ఏంటక్క అంది ప్రియ సైడ్ మిర్రర్ నుంచి నందుని చూస్తూ. అది అంటూ ఆగిపోయింది నందు. ఏంటక్క ఆగిపోయావు చెప్పు అంది ప్రియ.
ఈరోజు సిద్ధుని కలవడానికి వెళ్ళాలి ప్రియా అంది నందు. అమ్మో వద్దక్క, లేట్ అయితే మామ అస్సలు ఊరుకోరు. మొన్న ఒకసారి ఇలాగే లేట్ అయితే ఎలా కోప్పడ్డారో తెలుసుగా. వద్దక్క ప్లీజ్ అంది ప్రియ. నువ్వు అలా అనకే, ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమలాడింది నందు. అది కాదక్క, మనం లేటుగా వెళ్తే ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడతారో తెలుసు కదక్క అంది ప్రియ. మనం అమ్మకి చెప్పేళ్దాం అంది నందు. ఏంటి, నీ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానని అత్తకి చెప్పి వెళ్తామా? అప్పుడు గాని మన ఇద్దరు కాళ్ళు వెరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టరు అంది ప్రియ. అబ్బా అది కాదే, ఈరోజు కొంచెం లేటుగా వస్తామని చెప్దాం అమ్మకి ఫోన్ చేసి అంది నందు. ఆహా, ఎందుకు అంటే ఏమని చెప్తావు అంది ప్రియ. ప్లీజ్ ప్రియా, ఏదో ఒక ఐడియా నువ్వే ఇవ్వవే అంటూ బ్రతిమలాడింది నందు. "హ్మ్, సరే అయితే ఎక్కడికి రమ్మన్నాడు సిద్ధు అంది ప్రియ. భైరవ నగర్ పార్క్కి అంది నందు. ప్రియ కొంచెంసేపు ఆలోచించి, అక్క అక్కడ బాబా టెంపుల్ ఉంది కదా అంది ప్రియ. హా అంది నందు. సరే అయితే నువ్వు సిద్ధికి ఫోన్ చేసి టెంపుల్కి రమ్మని చెప్పు. నువ్వు నేను అత్తకి ఫోన్ చేసి ఇవాళ గురువారం కదా బాబా టెంపుల్కి వెళ్తున్నామని చెప్తా అంది ప్రియ. ఓకే డన్ అంది సంతోషంగా నందు. వైట్ జీన్స్, ఎల్లో షర్ట్, ఒత్తైన జుట్టు, సిక్స్ ప్యాక్ బాడీ, మంచి రంగుతో అమ్మాయిల కళ్ళ రాకుమారులా ఉన్నాడు సిద్ధార్థ్. గుడికొచ్చిన అమ్మాయిలు ఏమున్నాడే బాబు అనుకుంటూ వెళ్తున్నారు. కానీ మన హీరో గారి కళ్ళు మాత్రం తన ప్రేయస్ కోసం వెతుకుతున్నాయి. దూరం నుంచి సిద్ధుని చూసిన ప్రియ, అక్క అటు చూడు, సిద్ధు మన కోసం ఎదురు చూస్తున్నాడు అంది. నందు వాళ్ళు వస్తున్న వైపు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సిద్ధు. హాయ్ ప్రియా అన్నాడు. హాయ్ అంది. నందుని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. నందు సిగ్గుపడుతూ తలదించుకుంది. పదండి అంటూ ముగ్గురు గుడి లోపలికెళ్లారు. దేవుడికి దండం పెట్టుకుని పక్కనే ఉన్న పార్కుకి మెల్లగా నడుచుకుంటూ వెళ్లారు. గుడికి దగ్గరగా ఉండడం, ఇంకా సాయంత్రం అవడంతో చాలా మంది ఉన్నారు పార్కులో. పెద్దలు వాకింగ్, వర్కౌట్స్ చేస్తుంటే పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు. అక్కడక్కడ కొన్ని ప్రేమ జంటలు కూడా దూరంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. ఇంతలో ఒక 5 ఏళ్ల బాబు నందు దగ్గరకొచ్చి, అక్క నన్ను ఆ ఉయ్యల్లో కూర్చోబెట్టవా అన్నాడు ముద్దు ముద్దుగా. వాడి ముద్దు ముద్దు మాటలు చూసి భలే ముచ్చటేసింది నందుకి. ఆ బాబుని దగ్గరికి తీసుకుని, నీ పేరేంటి నాన్న అంటూ ప్రేమగా అడిగింది. బన్నీ అన్నాడు ఆ బాబు ముద్దు ముద్దుగా. బన్నీ నువ్వొక్కడివే వచ్చావా అంది నందు. లేదక్కా, మా అన్నయ్య ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం. కానీ వాళ్ళేమో నన్ను వదిలేసి అక్కడ ఆడుకుంటున్నారు అంటూ దూరంగా ఉన్న ఒక పిల్లల గుంపును చూపించాడు. మీ ఇల్లు ఎక్కడుంది అంది ప్రియ. అదిగో అదే అంటూ పార్కుకి అటువైపున్న ఇంటిని చూపించాడు. సరే రా మనిద్దరం కలిసి ఆడుకుందాం అంటూ ప్రియ ఆ బాబుని తీసుకుని వెళ్ళింది. సిద్ధు నందు వెళ్ళి అక్కడే కొంచెం పక్కగా ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. సిద్ధు నందు వైపు ప్రేమగా అలాగే చూస్తున్నాడు. ఏంటి సిద్ధు అలా చూస్తున్నావు అంది నందు నవ్వుతూ. ఏం లేదు, నిన్ను ఇంత అందంగా ఆ దేవుడు నా కోసమే చేస్తాడా అని చూస్తున్నా అన్నాడు. ఆ మాటకి నందు సిగ్గుల మొగ్గైంది. నందు సిద్ధుకి కొంచెం దగ్గరగా జరిగి తన చేతులతో నందు చేతిని పట్టుకుని సిద్ధు భుజం మీద మెల్లగా తలవాల్చి కళ్ళు మూసుకుంది. నందు అలా చేయగానే సిద్ధు మనసంతా ఏదో పరిమళం ఆవరించినట్టు అనిపించింది. తన చేత్తో నందు తలను నిమురుతూ తను కూడా కళ్ళు మూసుకున్నాడు. ఇద్దరికి ఈ క్షణం ఇక్కడే ఆగిపోతే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. కొన్ని క్షణాలు ఇద్దరూ పరిసరాల్ని మర్చిపోయి అలాగే ఉండిపోయారు. కొంచెంసేపటి తర్వాత సిద్ధూ అంది నందు ప్రేమగా. చెప్పు బంగారం అన్నాడు సిద్ధు. నాకు చాలా భయంగా ఉంది సిద్ధు అంది నందు. ఎందుకు నందు అన్నాడు సిద్ధార్థ్. మన పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటారో లేదో అంది దిగులుగా. సిద్ధు నందు మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నందు కళ్ళలోకి చూస్తూ, తప్పకుండా ఒప్పుకుంటారు నందు, నువ్వు అలాంటి భయాలు అస్సలు పెట్టుకోకు అన్నాడు. నందు కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు జారి సిద్ధు చేతుల మీద పడ్డాయి. నందు ఏంట్రా ఇది అన్నాడు ప్రేమగా. నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను, నువ్వే నా జీవితం అనుకుంటున్నా సిద్ధు అంది. నందు నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను, నువ్వు అలా ఏడిస్తే నేను చూడలేను అంటుంటే సిద్ధు కళ్ళలో కూడా నీళ్లు రావడం చూసి, సిద్ధు నువ్వు కూడా ఏడుస్తున్నావా అంది నందు. చెప్పా కదా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అని అన్నాడు సిద్ధు. నందిని కళ్ళు తుడుచుకుని సిద్ధుని చూసి నవ్వింది. సిద్ధు నందు నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. ఆఫీస్ అయిపోయాక ఏదో పని మీద స్నేహితుడిని కలిసి వస్తున్న నందు వాళ్ళ నాన్న మురళి గారికి గుడి దగ్గర ప్రియా స్కూటీ కనిపించింది. ఇదేంటి ప్రియా స్కూటీ ఇక్కడుంది, పిల్లలు గుడికొచ్చారేమో, వాళ్ళను కూడా తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటూ తన బైక్ను కూడా అక్కడే పార్క్ చేసి గుడి లోపలికి వెళ్లారు. అక్క లేట్ అయితుందిరా వెళ్దాం అంది ప్రియా. సరే అంటూ పైకి లేస్తున్న నందుని చేతిని అలాగే పట్టుకుని కొంచెంసేపు ఉండొచ్చు కదా అన్నాడు సిద్ధు. లేదు సిద్ధు వెళ్ళాలి, ఆలస్యమైతే
అమ్మ నాన్న కోపడతారు అంది నందు. సరే పద అన్నాడు సిద్ధు. ప్రియా స్కూటీ ఎక్కుతున్న నందుని చూసి, నందు నా బైక్ ఎక్కచ్చుగా అన్నాడు సిద్ధు. అమ్మో వద్దులే అంది నందు. ప్లీజ్ నందు, అయినా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరుగా, కొంచెం దూరం వెళ్ళాక ప్రియాతో వెళ్ళిపోదు గాని ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు. నందు ప్రియా వైపు చూసింది వెళ్ళనా అన్నట్టు. సరే వెళ్ళండి అంది ప్రియా. ఇంటికొచ్చి ఫ్రెష్ అయి మేడ మీద చదువుకోవడానికి వెళ్తున్న నందుని చూసి, ఆగు నందు అన్నారు వాళ్ళ నాన్న. ఇంతలో ప్రియా కూడా వచ్చింది బుక్స్ తీసుకొని. మీరు గుడికెళ్లారా అన్నారు గంభీరంగా. అంతే. నందుకి ప్రియకి భయంతో చెమటలు పట్టేశాయి. ఇంతలో కాఫీ కప్తో బయటకొచ్చిన నందిని వాళ్ళ అమ్మ తులసి గారు, అవును వెళ్ళారండి అన్నారు. మీకు చెప్పెళ్ళారా అన్నారు మురళి గారు. అవును ఫోన్ చేసి చెప్పారండి. ఏమైంది, ఎందుకలా అడుగుతున్నారు అంది తులసి. ఏం లేదు, నేను కొంచెం పనుండి అటువైపు వెళ్ళాను. వచ్చేటప్పుడు గుడి దగ్గర ప్రియా బండి కనిపించింది. సరే వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్దామని గుడి లోపలికి వెళ్ళాను కానీ వీళ్ళు అక్కడ కనిపించలేదు అన్నారు. అమ్మయ్య అనుకున్నారు నందు ప్రియా ఇద్దరు. అది మామ, మేం పక్కనే పార్కులో అని చెప్పబోయి వెంటనే నాలుగు కరుచుకుంది ప్రియా. నాన్న, మేం పక్కనే చిన్న వినాయకుడి గుడి కూడా ఉంది కదా, అక్కడికి వెళ్దాం అంది నందు కంగారు కనిపించకుండా. ఆ అవునవును, ఎగ్జామ్స్ బాగా రాయాలని దండం పెట్టుకోవడానికి అంది ప్రియా. సరే మీరు వెళ్ళి చదువుకోండి అన్నారు మురళి గారు. వాళ్ళు వెళ్ళగానే తులసి, సాయంత్రం అక్క ఫోన్ చేసింది అన్నారు మురళి తులసితో. అవునా, ఏమన్నారండి, అంతా బాగున్నారుగా అంది తులసి. అంతా బాగున్నారు, అదే అభినవ్కి నందునిచ్చి పెళ్లి చేయాలనుకున్నాం కదా, ఆ విషయం గురించే మాట్లాడారు. అవునండి, చిన్నప్పటి నుంచి అనుకునేదేగా. ఇంకో 2 నెలల్లో నందిని పీజీ కూడా అయిపోతుంది, వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం. నేను అదే చెప్పాను తులసి, కానీ అక్కయ్య ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి, ముందు నిశ్చితార్థం చేద్దామంటున్నారు. తర్వాత నందు ఎగ్జామ్స్ అయిపోయాక పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నారు. అలాగే చేద్దాంలేండి అంది చాలా సంతోషంగా. సరే అయితే నేను అక్కయ్యకి ఫోన్ చేసి చెప్పేస్తాను, అలాగే శాస్త్రి గారు కూడా చేసి ముహూర్తం చూడమంటాను అన్నారు మురళి. అలాగే అండి అంది తులసి. మా అక్క కొడుకని కాదు గాని అభినవ్ చాలా మంచి కుర్రాడు తులసి అన్నారు మురళి. అవునండి, నందిని కూడా ఈడు జోడు చాలా బాగుంటారు ఇద్దరు అంది తులసి. అక్క, నాకెంత భయం వేసిందో తెలుసా అంది ప్రియ పెద్ద కళ్ళతో. అవును ప్రియా అంది నందు. ఒకవేళ నువ్వు సిద్ధు ఒకే బైక్లో రావడం మామ గనుక చూస్తుంటే తలుచుకుంటేనే భయం వేస్తుంది అంది ప్రియ. అవును అంది నందు బాధగా. ఎగ్జామ్స్ అయిపోగాని నేను నాన్నగారికి సిద్ధు గురించి చెప్పేస్తాను ప్రియా అంది నందు. అలాగే అక్క అంది ప్రియ. ఇద్దరు ఎవరికి వారే చదువుకుంటూ ఉన్నారు. ఇంతలో నందు ఫోన్కి వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది. సిద్ధు నుంచి మెసేజ్. హాయ్ నందు. హాయ్, ఏం చేస్తున్నావు బంగారం? చదువుకుంటున్నాను సిద్ధు. గుడ్ గర్ల్. నువ్వేం చేస్తున్నావు సిద్ధు? బయట ఫ్రెండ్స్ దగ్గరున్నాను. బాయ్ సిద్ధు. ఏంటి అప్పుడేనా? చదువుకోవాలి సిద్ధు. నిన్ను చూడాలనిపిస్తుంది నందు. సాయంత్రమేగా చూసావు. ప్లీజ్ రా, బయటికి రావచ్చుగా. ఇప్పుడా? నాన్నగారు చంపేస్తారు. పోనీ నేను రానా? ఏంటి నువ్వా? అంటే నేను మీ ఇంటి ముందు నుంచి వెళ్తాను, నువ్వు బయటుండు. అమ్మో వద్దు, నాన్నగారున్నారు. ప్లీజ్ రా, జస్ట్ అలా చూసి వెళ్ళిపోతా. సరే అయితే. థ్యాంక్ యూ అన్నాడు సిద్ధు. ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. నందు ప్రియా ఇద్దరు గార్డెన్లో క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంతలో నందు తమ్ముడు చైతు వచ్చాడు. ఏంటి చైతు, గ్రౌండ్కి వెళ్ళలేదా అంది నందు. లేదక్క, అమ్మ వెళ్ళనివ్వలేదు, ఇక్కడికొచ్చి మీతో పాటు పని చేయమంది అన్నాడు బొంగుమూత పెట్టుకుని. నందు నవ్వి, సర్లే వెళ్ళి ఆ గులాబీ చెట్టుకి ఎరువు వేయి అంది. సీరియస్గా పనిచేస్తున్నాడు చైతు. బావా, ఆ వాటర్ ఇలా ఇవ్వు అంది ప్రియా. ఏ ప్రియా, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవద్దని అన్నాడు చైతు ఉడుక్కుంటూ. అదేంటి బావా? బావని నిన్నేమని పిలవాలి నేను అంది ప్రియా అమాయకంగా ఫేస్ పెట్టి. వాళ్ళ మాటలు వింటూ నందు నవ్వుకుంటూ పనిచేస్తుంది. చైతు గట్టిగా అమ్మా అని అరిచాడు. ఏంట్రా అలా అరుస్తున్నావు అంటూ వచ్చారు వాళ్ళమ్మ. చూడమ్మా, ఈ రాక్షసి నన్ను ఎలా ఏడిపిస్తుందో అంటూ కంప్లైంట్ చేశాడు. ఏమైందిరా అన్నారు ఆమె నవ్వుతూ. నేనేమి ఏడిపించలేదత్తా అంది ప్రియా. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నన్ను బావా అని పిలుస్తుంది అన్నాడు చైతు ఏడుస్తున్నట్టుగా. అత్త, ఇందులో తప్పేముంది అంది ప్రియ నవ్వుతూ. చూడమ్మా, నేను తనకంటే చాలా చిన్నవాణ్ణి కదా, నన్ను అలా పిలవచ్చా అన్నాడు చైతు. చిన్నవాడవైతే ఏంటి, నువ్వు నాకు బావవే కదా అంది ప్రియ. ఏంటే బావా అంటూ ముద్దుగా ప్రియ చెవి చిన్నగా మెలిపెట్టారామె.
అబ్బా అత్త నొప్పి వదులత్తా అంది ప్రియా నవ్వుతూ. ఇదంతా చూస్తున్న నందు ఒక్కటే నవ్వు. ఇంతలో నందు వాళ్ళ నాన్న శాస్త్రి గారిని వెంట పెట్టుకొనొచ్చారు. అందరూ లోపలికెళ్లారు. అక్కా, ఇప్పుడు శాస్త్రి గారు ఎందుకొచ్చారు అంది ప్రియా. ఏమో ప్రియా, నాకు తెలీదు, పద చూద్దాం అంటూ ఇద్దరు వెళ్లారు. నందు వాళ్ళ నాన్న శాస్త్రి గారితో మాట్లాడుతూ నందు రావడం చూసి, నందు ఇలా వచ్చి కూర్చో అన్నారు. నందు వెళ్లి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంది. కానీ తనకంతా అయోమయంగా ఉంది. ప్రియని చూసి ఎందుకు అన్నట్టు కళ్ళెగరేసింది నందు. ఏమో అంటూ సైగ చేసింది ప్రియా కూడా. శాస్త్రి గారు, ముహూర్తం ఈ వారంలోనే చూడండి అన్నారు మురళి గారు. వచ్చే గురువారం మంచి ముహూర్తం ఉంది బాబూ అన్నారాయన. ముహూర్తం దేనికి నాన్నా అంది నందు భయపడుతూనే. మురళి గారు భార్య వైపు చూసి, అమ్మాయికి నువ్వు చెప్పలేదా అన్నారు. లేదండి అన్నారామె. మురళి గారు నందు వైపు చూసి, నీకు అభినవ్ ఇద్దరికి నిశ్చితార్థం కోసం అమ్మా అన్నారు మురళి ప్రేమగా నందు తలనిమిరుతూ. నందుకి ఒక క్షణం తనని ఎవరో అగాధంలోకి తోసేసినట్టు అనిపించింది. అంతలోనే తేరుకుని నాన్న అంది మెల్లగా. చెప్పమ్మా అన్నారు వాళ్ళ నాన్న. అది అప్పుడే పెళ్ళెందుకు నాన్న, ముందు నా చదువు పూర్తి అవ్వనివ్వండి అంది మెల్లగా. అలాగే నందు, నీ చదువయ్యాకే పెళ్ళి, ఇప్పుడు కేవలం తాంబూలాలు మార్చుకుంటాం. గురువారం ఒక్కరోజు ఇంట్లో ఉంటే చాలు, నువ్వు నిశ్చింతగా చదువుకోవచ్చు నందు అని శాస్త్రి గారితో మాటలో పడ్డారు మురళి. నందు ఏదో చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళ నాన్న నందు మాటలు వినిపించుకోలేదు. ఇక చేసేదేమీ లేక నందు లేచి తన గదిలోకి వెళ్ళింది. వెనకాలే ప్రియ కూడా వెళ్ళింది. నందుకి చాలా బాధగా ఉంది. ఏదో ఆలోచిస్తున్న నందుని అక్క అని పిలిచింది ప్రియ. ప్రియ వైపు చూసింది నందు. ఇప్పుడు ఎలా అక్క అంది ప్రియ. ఇంత తొందరగా నాన్న నా పెళ్లి ఫిక్స్ చేస్తారనుకోలేదు ప్రియ అంది నందు బాధగా. అవునక్క అంది ప్రియ కూడా బాధపడుతూ. రాత్రి అందరూ భోజనాలకు కూర్చున్నారు. మురళి గారు నిశ్చితార్థం కోసం చేయాల్సిన ఏర్పాట్ల గురించి భార్యతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా నందు వైపు చూసి సైగ చేసింది చెప్పు అన్నట్టుగా. సరే అని, నాన్న నేను మీతో ఒక విషయం చెప్పాలి అంది నందు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు నందు అన్నారు మురళి గారు గంభీరంగా. నందు ప్రియా ఇద్దరూ ఆశ్చర్యపోయారు. చూడు నందు, నేను చిన్నప్పటి నుంచి నీకు అభికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇందులో దాపరికం ఏమీ లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ నాన్న, నేను సిద్ధుని ప్రేమించాను అంది నందు. అదే ఎలా ప్రేమించావు అన్నీ తెలిసి అన్నారు చాలా కోపంగా. మురళి గారు ఎప్పుడు అంత కోపంగా ఉండడం చూడని ఇంట్లో వాళ్ళందరూ భయపడుతున్నారు. చూడు నందు, ఒక్క మాట గుర్తుపెట్టుకో. నీకిష్టం ఉన్నా లేకపోయినా నీ పెళ్లి అభితోనే జరుగుతుంది. ఇందులో మార్పు అయితే లేదు అన్నారు స్థిరంగా. నాకిష్టం లేని పెళ్లి నేను చేసుకోను అంది నందు అంతే స్థిరంగా. అంతవరకు వీళ్ళ మాటలు వింటూ ఉన్న నందు వాళ్ళ అమ్మగారు, నందు నాన్నతో అలాగేనా మాట్లాడ్డాం అన్నారు కోపంగా. అంతటితో ఎవరి గదుల్లోకి వాళ్ళు కోపంగా వెళ్ళిపోయారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.